యష్ అకాడమీ. ఈరోజు మనం వీడియోలో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ని నేర్చుకుంటున్నాము. ఈ వీడియో మీకు 1 అవర్ ఉంటుంది. ఈ 1 అవర్లో మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు అనేది సాధ్యం కాకపోవచ్చు, కానీ ప్రయత్నిస్తే ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఈ క్లాస్ అంతా కూడా మీకు తెలుగులో చాలా డీటెయిల్గా ఉంటుంది. వీడియో అంతా మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఏంటి ఇవి మాకు తెలీదా అని అనుకోకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని చూస్తే ఈ వీడియో కంప్లీట్ అవ్వగానే మీకు ఇంగ్లీష్ మాట్లాడడం మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అండ్ ఇంగ్లీష్ మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో మన వీడియోని స్టార్ట్ చేసుకుందాం. అసలు మనకి తెలుగులో 56 లెటర్స్ ఉంటాయి కదా, ఆ నుంచి బండేర వరకు. మన ఇంగ్లీష్లో ఆ ఏ నుంచి జెడ్ వరకు ఎన్ని లెటర్స్ ఉంటాయి? 26 లెటర్స్ ఉంటాయి. సో 56 లెటర్స్తో తెలుగు మాట్లాడినప్పుడు ఇంగ్లీష్ మాట్లాడలేమా? సో ఫస్ట్ చూద్దాం. ఇక్కడ ఏ నుంచి జెడ్ వరకు ఉన్న లెటర్స్ని మనం ఏమంటాము? చాలామంది ఆల్ఫాబెట్స్ అంటారు, కానీ వాటిని ఆల్ఫాబెట్ అని మాత్రమే అనాలి. ఆల్ఫాబెట్స్ అని యూజ్ చేయకూడదు. సో ఈ లెటర్స్ అందరినీ కూడా మనం ఏమంటామంటే ఆల్ఫాబెట్ అనాలి. ఆల్ఫాబెట్స్ అనేది రాంగ్ థింగ్ అనమాట. సో ఫస్ట్ మనం బేసిక్లో ఈ నాలెడ్జ్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అసలు ఇంగ్లీష్కి స్టార్టింగ్ ఏ నుంచి జెడ్ వరకునే కదా లెటర్స్. సో వీటిని మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. అవన్నీ వొవెల్స్, కాన్సోనెంట్స్. ఈ వొవెల్స్ అంటే ఏంటి? ఏ లెటర్స్ వస్తాయి వొవెల్స్ అంటే? మనకి ఏ నుంచి యు అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు, ఈ 5 లెటర్స్ని వొవెల్స్ అంటాం. మిగిలిన లెటర్స్ ఉన్నాయి కదా, అదర్ వన్స్ 21 లెటర్స్ ఉన్నాయి కదా, ఆ 21 లెటర్స్ని మనం కాన్సోనెంట్స్ అంటాం. వొవెల్స్ అంటే ఏఈ, ఐఓయు, ఈ 5 లెటర్స్. కాన్సోనెంట్స్ అంటే అదర్ వన్స్, ఇంకా మిగిలిన లెటర్స్ ఉన్నాయి కదా, 21 లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాన్సోనెంట్ అంటాం. అసలు మనకి ఈ వర్డ్ అంటే ఏంటి? అసలు ఈ వర్డ్ని ఎలా ఫామ్ చేయాలి? అసలు వర్డ్ అంటే ఏంటో చూద్దాం. సో ద వర్డ్ మీనింగ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ వొవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ విచ్ గివ్స్ ద మీనింగ్. అంటే మనకు ఒక మీనింగ్, స్పెసిఫిక్ మీనింగ్ ఫామ్ అవ్వాలంటే అందులో ఒక వొవెల్స్ కాన్సోనెంట్స్ అన్నీ మిక్స్ అయి ఉండి ఒక మీనింగ్ఫుల్ దాన్ని తయారు చేస్తాం కదా, దాన్ని మనం వర్డ్ అంటాం. ద కాంబినేషన్ ఆఫ్ వొవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ విచ్ గివ్స్ ద మీనింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆస్క్, గో, టెల్, టేక్, ఇవన్నీ కూడా వర్డ్స్. ఇలాంటి వర్డ్స్ చాలా ఉన్నాయి, మనకు తెలిసే ఉంటాయి కదా. సో అసలు వీటన్నిటిని ఎలా నేర్చుకుందాం? అసలు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంకేం అవసరం? అసలు మనకెన్ని వర్డ్స్ వచ్చు? సో మనకెన్ని వర్డ్స్ వచ్చో చూద్దామా? సో మీకు కనుక 5000 వర్డ్స్, మీకు ఎన్ని వర్డ్స్ అనేది వచ్చాయో ఒక రఫ్ బుక్లో రాసుకోండి. మీకు కనుక 5000 వర్డ్స్ వస్తే కనుక మీరు ఒక బుక్ రాయొచ్చు. ఒక బుక్ రాసే అన్ని ఇంగ్లీష్ నాలెడ్జ్ మీ దగ్గర ఉన్నట్టే. అదే మీకు 3000 వర్డ్స్, 3000+ వర్డ్స్ కనుక మీకు తెలుసుంటే మీరు పక్క వాళ్ళతో ఇంగ్లీష్, మీ ఫ్రెండ్స్తో, మీ కోలీగ్స్తో ఇంగ్లీష్ మాట్లాడడానికి మీరు ఎలిజిబుల్ అయినట్టే. ఎందుకంటే మీకు 3000 వర్డ్స్, అదే 1000 వర్డ్స్ దట్ ఎలిజిబుల్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్. 1000 వర్డ్స్ వస్తే కనుక మనం మామూలుగా ఇంగ్లీష్ని మాట్లాడడానికి ఎలిజిబుల్లో ఉన్నట్టు. సో అసలు సెంటెన్స్ అంటే ఏంటి? అసలు ఈ సెంటెన్స్ మీన్ ఈజ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సెంటెన్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, లాజికల్ ఆర్డర్, ద సిస్టమేటిక్ ఆర్డర్. ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని మనం లాజికల్ ఆర్డర్లో అటెంప్ట్ చేయడం. అసలు గ్రామర్ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ రూల్స్. ఈ మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ గురించి తెలిపేదే మన గ్రామర్. సో ఇంగ్లీష్కి ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. అడ్వాంటేజెస్ ఆఫ్ గ్రామర్. మన అడ్వాంటేజెస్ ఏమున్నాయి గ్రామర్ వల్ల? లెస్ టైమ్ టు స్టార్ట్ అండ్ స్పీక్ ఇంగ్లీష్. మన లెస్ టైం ఉంటుంది, తక్కువ టైంలో మనం ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు అండ్ ప్రాపర్ ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే అది పాస్ట్లో మాట్లాడుతున్నాం, ప్రెజెంట్లో మాట్లాడుతున్నామా అన్నీ ఎలా తెలుస్తుంది? గ్రామర్ వల్ల. అసలు ఈ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఈ లాంగ్వేజ్ అనేది మనకి 2 టైప్స్. ఏంటది? ఫార్మల్ లాంగ్వేజ్, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్. అంటే మనం ఫార్మల్లో మాట్లాడేది, ఇన్ఫార్మల్లో మాట్లాడేది. ఫార్మల్ అంటే మనం అఫీషియల్గా మాట్లాడుతాం.
ఇన్ఫార్మల్ అంటే నార్మల్ క్యాజువల్గా మాట్లాడే లాంగ్వేజ్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్. ఈ ఫార్మల్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము? ఎవరికైనా మెయిల్స్ పెట్టినప్పుడు, లేదంటే మన పై సార్లు మేనేజర్స్తోనూ, లేదంటే మన టీచర్స్తోనూ మాట్లాడినప్పుడు మనం ఫార్మల్ వాడతాం. అసలు ఈ సెంటెన్స్ అంటే ఏంటి? ఏం మాట్లాడాలన్నా మనకు అవసరమైనది ఏంటి? సెంటెన్స్ కదా. అసలు ఈ సెంటెన్స్ ఎలా మాట్లాడాలి? అసలు సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలంటే ఫస్ట్ మనం సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. ఒక సెంటెన్స్ మనకి ఏ టెన్స్ అయినా సరే ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలంటే మనం సబ్జెక్టు, ఆబ్జెక్టు, వెర్బ్ యూజ్ చేస్తాం. సో సెంటెన్స్ ఫార్మేషన్, హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే మనం అలవాటుగా చేసే పనులు, రోజు చేసే పనులకి చెప్పడానికి ఎలాంటి టెన్స్ యూజ్ చేయకుండా మనకి ఒక ఫామ్ ఉంది. సబ్జెక్టు, వెర్బ్ యొక్క బేస్ ఫామ్, ఆబ్జెక్ట్. అంటే వెర్బ్ యొక్క బేస్ ఫామ్ అంటే V1 ఫస్ట్ ఫామ్ అన్నమాట. మనం డైలీ చేసే వాటికి ఎలాంటి పాస్ట్లో, ఫ్యూచర్లో చెప్పవసరం లేదు. ఎవ్రీడే చేసే యాక్షన్స్, ఎవ్రీ అవర్ చేసే యాక్షన్స్, ఎవ్రీడే చేసే యాక్షన్స్, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ నైట్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ 6 అవర్స్కి ఈ పని మనం చేస్తాము అని చెప్పినప్పుడు ఇది 6 అవర్స్కి ఒకసారి చేస్తాను, 3 అవర్స్కి ఒకసారి చేస్తాను, 2 అవర్స్కి ఒకసారి చేస్తాను, ఎవ్రీడే మార్నింగ్ చేస్తాను, ఎవ్రీడే ఈవినింగ్ చేస్తాను. ఇలా చెప్పినప్పుడు మనం ఈ ఎవ్రీడే సెంటెన్స్కి హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాము. ఇలాంటి వాటికి మనం సబ్జెక్టు, వెర్బు, బేస్ ఫాము, ఆబ్జెక్టు అనేది యూజ్ చేస్తాం. మనం అలవాటుగా చేసే పనులు అన్నమాట ఇవన్నీ కూడా. ఇక్కడ ఎవ్రీడే, ఎవ్రీ అవర్ ఇవన్నీ డైలీ చేసే యాక్టివిటీస్ని మనం హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాం. ఒక సెంటెన్స్ చూద్దాం. ఐ సెలబ్రేట్ మై బర్త్డే ఎవ్రీ ఇయర్. ఇది హ్యాబిచువల్ యాక్షన్ అంటే మనం ప్రతి సంవత్సరం చేసుకునే విషయం. ఐ సెలబ్రేట్ మై బర్త్డే ఎవ్రీ ఇయర్. ఇక్కడ ఎవ్రీ ఇయర్, మై బర్త్డే ఎవ్రీ ఇయర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ ఐ అనేది ఉంది కదా, ఈ అని అనేది మనకి సబ్జెక్ట్ అవుతుంది. ఈ సెలబ్రేట్ అనేది వెర్బ్ అవుతుంది. సో మనం డైలీ చేసే యాక్టివిటీస్, అలవాటుగా చేసే యాక్టివిటీస్ కీవర్డ్స్ ఏంటంటే డైలీ, రెగ్యులర్లీ, మోస్ట్లీ, హార్డ్లీ, జనరలీ, సమ్టైమ్స్, ఆల్వేస్, అకేషనల్లీ. ఇలా యూస్ చేసే వర్డ్స్ అన్నిటినీ కూడా మనం డైలీ యాక్టివిటీస్, అలవాటుగా చేసే యాక్టివిటీస్ని అంటాం. అంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటాం, మోస్ట్లీగా ఎక్కువగా చేస్తూ ఉంటాం, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం, కానీ చేస్తూ ఉంటాం కదా. సో ఇలాంటి వాటిని మనం హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాం. ఇలాంటి వాటికి ఎలాంటి గ్రామర్ యూజ్ చేయనవసరం లేదు. అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి? అసలు ఈ సబ్జెక్ట్ అంటే పర్సన్స్, అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. అసలు ఈ ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి? ఐ, వి అంటే సింగులర్గా ఒకరి గురించి మాట్లాడే వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు మనం దాన్ని ఫస్ట్ పర్సన్ అంటాం, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని. సెకండ్ పర్సన్ వినే వ్యక్తి, అవతల వ్యక్తిని గురించి మనం సెకండ్ పర్సన్ అంటాము. అంటే యూ కానీ యూ, రెండు యూలు వస్తాయి. ఎందుకంటే యూ అనేది సింగులర్కి వర్తిస్తుంది, యూ అనేది ప్లూరల్, అంటే మీరు అంటాం, నువ్వు అంటాం. ఇక్కడ థర్డ్ పర్సన్ అంటే వేరొక వ్యక్తి గురించి మనం మాట్లాడినప్పుడు, అంటే ఇక్కడ సింగులర్, ప్లూరల్, టూ టైప్స్ ఉంటాయి థర్డ్ పర్సన్లో. సింగులర్లో ఏమొస్తాయి? he, she, that, this, that, his, your, my, it, their, today, last day, dog, rabbit, pen, Rama, wife, my wife. ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా మన సింగులర్లో వస్తాయి. అదే మనకి ప్లూరల్లో దే, దోస్, అవర్, దీస్, రాట్స్, డాగ్స్, సిస్టర్స్, బ్రదర్స్. అంటే ఎక్కువ దే అంటే వారు, ఎక్కువ మంది. దోస్ ఇవి అవి, దోస్ దీస్ ఇవి అవి. అవర్ మా అంటే మేము, అంటే 1 or 2 పర్సన్స్ గురించి కూడా మాట్లాడినప్పుడు మనం మా అంటాం కదా. అవర్. ర్యాట్స్ అంటే ఎక్కువగా ఉన్నవి, ప్లూరల్ అనమాట. ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నవి, 1 కంటే ఎక్కువగా ఉన్నవన్నీ కూడా మనకి ప్లూరల్. 1 పర్సన్ కంటే ఎక్కువ ఉంటే మనకి ప్లూరల్లోకి వస్తాయి. అదే హీ, షీ, ఇట్, దిస్, దట్ అలా సింగిల్ పర్సన్స్ అయినా కూడా మనకి సింగిల్లోకి వస్తాయి. అసలు ఈ సబ్జెక్ట్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఐ అంటే ఏంటి? నేను. వి అంటే మేము. యు అంటే నీవు. యు అంటే మీరు. దట్ అంటే అది. దిస్ అంటే ఇది. దే అంటే వారు. దే అంటే వీరు. దోస్ అవి. దీస్
ఇవన్నీ కూడా ఫస్ట్ మీరు కంపల్సరీ నేర్చుకోవాలి. వీటి మీద అండర్స్టాండింగ్ బాగా ఉండాలి. సో ఫస్ట్ ఐతో మనం ఏం చేస్తాం? ఐ యామ్ ఏ స్టూడెంట్, వీఆర్ రీడింగ్, హీ ఈజ్ అవర్ టీచర్, యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ గుడ్, హీ ఎట్, షీ ఎట్, షీ కేమ్, షీ రాట్, దిస్ ఈజ్ మై పెన్, దిస్ ఈజ్ అవర్ స్కూల్. ఇలా వాడతాం. అంటే ఇక్కడ ఐ యామ్ ఏ స్టూడెంట్ అంటే నేను ఒక స్టూడెంట్ని. వీఆర్ రీడింగ్, మేము చదువుతున్నాము. హీ ఈజ్ అవర్ టీచర్, అతను మా టీచర్. యు ఆర్ మై ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండ్. యు ఆర్ గుడ్, నువ్వు మంచివాడివి. ఈ హీట్, అతడు తిన్నాడు. షీ ఈట్, ఆమె తింది. షీ కేమ్, ఆమె వచ్చింది. షీ రాట్, ఆమె రాసింది. దిస్ ఈజ్ మై పెన్, ఇది నా పెన్ను. దిస్ ఈజ్ అవర్ స్కూల్, ఇది నా స్కూల్. ఇవి నార్మల్గా మాట్లాడే సెంటెన్సెస్. జస్ట్ వర్డ్, సబ్జెక్ట్ అంతే. నెక్స్ట్, దే ఆర్ స్మాల్, దే ఆర్ బిగ్, కమలా ఈజ్ డ్రింకింగ్, బాయ్ ఈజ్ ఫైన్. ఇవి జస్ట్ మనం మాట్లాడే సెంటెన్సెస్. ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్స్ గురించి నేర్చుకుందాం. ఒక సెంటెన్స్కి హెల్పింగ్ వెర్బ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ హెల్పింగ్ వెర్బ్స్ గురించి నేర్చుకుందాం. హెల్పింగ్ సహాయ క్రియలు. హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి? బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, ఫ్యూచర్ ఫార్మ్స్. మనం హ్యావ్ ఫార్మ్స్, ఫ్యూచర్ ఫార్మ్స్ గురించి నెక్స్ట్ నేర్చుకుందాం. ఫస్ట్ మనం బీ ఫార్మ్స్ గురించి క్లియర్గా నేర్చుకుందాం. ఎందుకంటే మనం ఈజు ఆరు వాడాలి, ఎక్కడ వాడాలి అనేది మనకి ఎలా తెలుస్తుంది? బీ ఫార్మ్స్ నేర్చుకుంటేనే కదా, హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకుంటేనే కదా. సో బీ ఫార్మ్స్ అంటే ఏంటి? ఈస్, యామ్, ఆర్, వర్స్, వర్, విల్ బీ, ఇవన్నీ కూడా బీ ఫార్మ్స్. వీటిలో మనం పాస్ట్లో ఏది మాట్లాడాలి, ప్రెజెంట్ సెంటెన్స్కి ఏం మాట్లాడాలి, ఫ్యూచర్ సెంటెన్స్కి ఏం మాట్లాడాలో చూద్దాం. ప్రెజెంట్లో మనం చెప్పాలంటే ఈస్, యామ్, ఆర్. ఈస్, యామ్, ఆర్ యూజ్ చేయాలి. అదే పాస్ట్లో చెప్పాలంటే వజ్ కానీ వర్ కానీ యూజ్ చేయాలి. ఫ్యూచర్లో విల్ బీ, అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మనం అక్కడ విల్ బీ అనేది మాత్రమే యూజ్ చేయాలి. మనం ప్రెజెంట్లో ఎలా చెప్తాం? హీ ఈజ్ రీడింగ్, ఇందాక చెప్పుకున్నాం కదా మన సెంటెన్స్లో. హీ ఈజ్ రీడింగ్, ఐ యామ్ ఏ స్టూడెంట్, వీఆర్ ప్లే. ఇలాంటి సెంటెన్సెస్ అన్నీ కూడా ప్రెజెంట్ టెన్స్ కాబట్టి మనం ఈ బీ ఫార్మ్స్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఈజ్ అంటే ఉన్నాడు, ఉన్నది అని చెప్పడానికి. అక్కడ అతను ఉన్నాడు, ఇక్కడ ఈమె ఉన్నది, అక్కడ అతను చదువుతున్నాడు, ఇక్కడ ఈమె చదువుతున్నది, ఇక్కడ కాఫీ తాగుతున్నాడు, అతను చదువుతున్నాడు అని చెప్తాం. థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు మనం ఈజ్ వాడతాం. అంటే హీ ఈస్, షీ ఈస్, రాము ఈస్, దిస్ ఈస్, ఏరోప్లేన్ ఈస్, ఫ్లయింగ్ ఈస్. అంటే ఇప్పుడు హీ ఈస్ అంటే అతని గురించి చెప్పినప్పుడు అక్కడ ఎలాంటి వెర్బ్ అయినా ఉండొచ్చు. రీడింగ్ కానీ స్టడీయింగ్ కానీ ఏదైనా ఉండొచ్చు. స్టార్టింగ్ మనం చెప్పినప్పుడు హీ ఈజ్ అనాలి. హెల్పింగ్ వెర్బ్ని కంపల్సరీ యూజ్ చేయాలి. షీ ఈజ్ ఇన్ స్కూల్, రాము ఈజ్ స్టడీయింగ్, దిస్ ఈజ్ డ్రింకింగ్, ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్, టైగర్ ఈజ్ బార్కింగ్, బేబీ ఈజ్ క్రయింగ్. ఇవన్నీ కూడా జరుగుతున్న సెంటెన్సెస్. ఎప్పుడు జరుగుతున్నాయి? ప్రెజెంట్ జరుగుతున్నాయి. అదే ఆర్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఆర్ అంటే ఉన్నారు, ఉన్నాము. అంటే ప్లూరల్ వర్డ్స్కి యూజ్ చేస్తాం. దే ఆర్, టీచర్స్ ఆర్ ఇన్ ద స్కూల్, చిల్డ్రన్స్ ఆర్ రీడింగ్, దే ఆర్ డ్రింకింగ్, దీస్ ఆర్ డ్రింకింగ్, రవి అండ్ రాణి ఆర్ ఇన్ ద గార్డెన్. అంటే దే ఆర్ వాళ్ళు ఉన్నారు, వి ఆర్ మేము ఉన్నాము. టీచర్స్ ఆర్ ఇన్ ద స్కూల్, టీచర్స్ ఆర్ ఇన్ ద స్కూల్, టీచర్స్ ఉన్నారు. అక్కడ ఎస్ వచ్చింది అంటే ప్లూరల్, సో అక్కడ ఆర్ వాడాలి. చిల్డ్రన్స్ ఎస్ వచ్చింది, సో ఆర్ వాడాలి. దే ఆర్ డ్రింకింగ్, వాళ్ళు ఆర్ ఎక్కువ మంది కదా ఆర్. దీస్ ఆర్ అవి ఎక్కువ మంది కదా ఆర్. రవి అండ్ రాణి ఆర్ ఇన్ ద గార్డెన్, అక్కడ 2 persons గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం అక్కడ ఆర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ పాస్ట్లో ఏమని మాట్లాడాలి?
వజ్ కానీ వర్ కానీ యూజ్ చేస్తాం. కానీ ఎక్కడ వజ్ వాడాలి, ఎక్కడ వర్ వాడాలో కూడా నేర్చుకుందాం. అసలు ఫస్ట్ వజ్ నేర్చుకుందాం. వజ్ అంటే ఉంటిమి, ఉండిని. ఐ, యూ, షీ, హీ, ఇట్, దిస్కి వజ్ వస్తుంది. ఐ వాజ్ ఇన్ ద స్కూల్, ఐ వాజ్ స్టడీయింగ్, ఐ వాజ్ టాకింగ్, స్వాతి వాజ్ ఫ్యాక్ట్. సో ఇవన్నీ కూడా ఒకప్పుడు జరిగేవి, ఇప్పుడు జరుగుతున్నాయో లేదో తెలియదు అన్నప్పుడు మనం వజ్ వాడతాం. అదే వర్ ఎక్కడ వాడతాము? వజ్ వర్రు రెండు పాస్ట్ టెన్స్కి వాడతాం. కానీ వజ్ అనేది సబ్జెక్ట్స్ మారుతుంది. ఐకి, షీకి, హీకి వాటికి వర్ వాడతాం. అదే ప్లూరల్ అయితే గనక దే వర్, చిల్డ్రన్స్ వర్ రీడింగ్, రవి అండ్ రాజు సీయింగ్ వర్ రూమ్. అలా ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు కానీ, ఇద్దరి కంటే ఎక్కువ విషయాల గురించి మనం మాట్లాడినప్పుడు కానీ మనం అక్కడ వర్ వాడతాము పాస్ట్ టెన్స్లో. అదే సింగిల్గా మాట్లాడినప్పుడు మనం వజ్ వాడతాం. షీ వజ్, హీ వజ్ అలాగా. ఇక్కడ వర్ ఇక్కడ దే వర్, చిల్డ్రన్స్ వర్ అలాగా. ఇక్కడ మళ్ళీ విల్ బీ గురించి నేర్చుకున్నాం. విల్ బీ అంటే ఫ్యూచర్లో జరిగే సెంటెన్స్ గురించి మనం చెప్పినప్పుడు విల్ బీ వాడతాం. ఇక్కడ ఐ, యూ, దే, దోస్, దీస్, రామ ఇలాంటి వర్డ్స్కి రామ అని కాకుండా ప్రతి సబ్జెక్ట్, ఎలాంటి సబ్జెక్ట్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఇచ్చాను కానీ ఎలాంటి సబ్జెక్ట్ అయినా సరే మనం విల్ బీ కంపల్సరీ యూజ్ చేయాలి. దానికి ఎలాంటి సబ్జెక్ట్ అయినా మనం విల్ బీ యూజ్ చేయాలి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఈ ఎగ్జాంపుల్ని, ఈ పేజ్ని స్పెసిఫిక్గా మీరు చూస్తే మీకు చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుందండి. ఖచ్చితంగా ఈ టాపిక్ని, ఈ 2 minutes టాపిక్ మాత్రం కేర్ఫుల్గా వినండి. సో ఫస్ట్ ఇక్కడ మనకి కొన్ని సబ్జెక్ట్స్ ఇచ్చాను. ఇక్కడ మనం ఈస్ ఆర్ ఏది వాడాలో ఇక్కడ ఉంది. ఇక్కడ వజ్ పాస్ట్ టెన్స్లో, ఇక్కడ ఫ్యూచర్ టెన్స్లో. ఫస్ట్ అక్కడ సబ్జెక్ట్స్ ఏమున్నాయి? రామ అనేది ఒక సబ్జెక్ట్. రామ ఈజ్, అక్కడ మనం ఏమనాలి? రామ అనేది ఒక పర్సన్ కాబట్టి మనం ఈజ్ యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం సబ్జెక్టు యామ్, ఈజ్, ఆర్ ఇది ఒక్కటి చెక్ చేసి చూడండి. నెక్స్ట్ వజ్ వర్ గురించి నెక్స్ట్ చెప్తాను. రామ ఈజ్, రామ సింగిల్ పర్సన్, సో ఈజ్ వస్తుంది. హీ ఈజ్ అంటాం కదా, సో రామ ఈజ్. అయ్యామ్ అంటే నేను, సింగిల్, యామ్. వీఆర్, సమ్ మోర్ మెంబర్స్, ఆర్. ఏరోప్లేన్ సింగిల్, ఈజ్. హిట్ డ్యూటీ, అతని డ్యూటీని ఒక్కడే కదా, హీస్. హెర్ మదర్, ఆమె ఒక్కరి గురించి మాట్లాడుతున్నాం, సో ఆల్వేస్ ఈజ్. ఇట్ అది సింగిల్, ఈజ్. దే సో మెనీ మెంబర్స్, సో ఆర్. ద కార్స్ సో మెనీ ప్లూరల్ వర్డ్స్, సో ఆర్. ఉమెన్ సింగిల్, వన్ సింగులర్, ఈజ్. స్కూల్ సింగులర్, ఈజ్. బుక్ సింగులర్, ఈజ్. టీ సింగులర్, ఈజ్. గోపాల్ సింగులర్, ఈజ్. సెల్ ఫోన్ సింగులర్, ఈజ్. For our office singular, is. My purse singular, is. సో ఇక్కడ సింగులర్ వచ్చినప్పుడు మనకి ఈజ్ అనేది వస్తుంది. అదే ప్లూరల్ వస్తే మనకి అక్కడ ఆర్ వస్తుంది. ఇక్కడ యామ్ ఎందుకు వస్తుంది? యామ్ ఓన్లీ జస్ట్ అయ్యామ్ అని ఏదైనా చెప్పితే మాత్రమే మనకి యామ్ అనేది వస్తుంది. మిగిలిన దేనికి కూడా యామ్ అనేది రాదు. ఒక పర్సన్, సింగిల్ పర్సన్ గురించి మాట్లాడినప్పుడు మనం ఈజ్ యూజ్ చేస్తాం. అదే సమ్ మోర్ పర్సన్స్ గురించి మాట్లాడినప్పుడు మనం అక్కడ ఆర్ యూజ్ చేస్తాం. ఈజ్, ఆర్. ఇది ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. రామ ఈజ్ రీడింగ్, ఐ ఆమ్ స్టడింగ్, we are playing, aeroplane is flying, his duty is running, her mother is feeding, it is going, they are running, the cars are moving, woman is great, school is working, cell phone is ringing, and our office is running, and my boss is. అలా ఏ సెంటెన్స్కైనా మనం సింగులర్లో వస్తే కనుక ఈజ్ వాడతాం. ఇప్పుడు వజ్ వర్ గురించి నేర్చుకుందాం. ఎక్కడ వజ్ వాడాలి, ఇక్కడ వర్ వాడాలి అనేది చూద్దాం.
అసలు ఇక్కడ మనకి ఒక సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే మనం వస్ వాడతాం, అదే ప్లూరల్ అయితే వర్ వాడతాం. సింగులర్ అంటే ఇక్కడ ఎక్కడైతే మనం ఈజ్ యూజ్ చేసామో ఈ ముందు దాంట్లో ఈ ఈజ్ వచ్చిన చోటల్లా మనకి వజ్ వస్తుంది. ఎక్కడైతే ఆర్ యూజ్ చేసామో అక్కడ మనకి వర్ అనేది వస్తుంది. సో లుక్ ఎట్ హియర్, రామా వస్, ఐ వస్, we were, aeroplane was, his duty was, her mother was, it was, they are, ఇక్కడ they were, the cars were, schools were, school was, schools were, book was, books అయితే were వస్తుంది, tea was, Gopal was, cell phone was, our office was, my purse was. ఇలా ఎక్కడైతే మనకి సెంటెన్సెస్ అన్నిట్లో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకి సబ్జెక్ట్ ఎక్కడైతే సింగులర్ వస్తుందో అక్కడ ప్రెజెంట్లో అయితే ఈజ్ వస్తుంది, పాస్ట్లో అయితే వజ్ వస్తుంది. అదే మనకి సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే కనుక ప్రెజెంట్లో అయితే ఆర్ వస్తుంది, పాస్ట్లో అయితే మనకి వజ్ వస్తుంది. ఇక్కడ ఫ్యూచర్లో అనేది మాత్రం అన్ని సబ్జెక్ట్స్కి కూడా సబ్జెక్ట్ ఏ టు జెడ్ వరకు కూడా మనకి ఇక్కడ విల్ బీ అనేది వస్తుంది. సబ్జెక్ట్ ఏదైనా సరే ఫ్యూచర్లో మాట్లాడినప్పుడు మనం విల్ బీ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ రామా ఈజ్, రామా వస్. సో ఇలా నెక్స్ట్ సెంటెన్సెస్ ఆర్, ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఇచ్చాను, ఆ సెంటెన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. దెన్ యూ ఫైండ్ దట్ స్టూడెంట్స్ ఆర్ monkey is the king's, or the story is monkey or monkeys, or the doctor is, Hyderabad is, today is, the boys are, Govind is, the DVD player is. ఇక్కడ సింగులర్గా మాట్లాడే వాటి గురించి మనం ఇక్కడ ఈజ్ యూజ్ చేసాం. అదే ప్లూరల్ సబ్జెక్టులు ఉంటే కనుక మనం అక్కడ ఏం యూజ్ చేయాలి, అక్కడ మనం ఆర్ అనేది యూజ్ చేయాలి. సో వీటికి మీ కన్ఫ్యూజన్ అనేది పోయింది కదా. ఎప్పుడైనా సరే ఈ సబ్జెక్ట్ సింగులర్ వస్తే ఈజ్ వాడతాం, ప్లూరల్ వస్తే ఆర్ వాడతాం. అది ప్రెజెంట్లో మాత్రం ఈరోజు జరుగుతున్న విషయాన్ని, ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని మాట్లాడితే మాత్రం ప్రెజెంట్లో వాడతాం. వర్ ఎక్కడ వాడతాము, స్టూడెంట్స్ వర్ ఎక్కడైతే ఆర్ యూజ్ చేసామో అక్కడే మనకి వర్ కూడా వస్తుంది. ఈజ్ ఎక్కడ యూజ్ చేసామో అక్కడే మనకి వజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ స్టూడెంట్స్ వర్, మంకీ వస్, ద కింగ్ వర్, ద స్టోరీ వస్, ద మంకీస్ వర్, ద డాక్టర్ వస్, హైదరాబాద్ వస్, టుడే వస్, ద బాయ్స్ వర్, Govind was, the DVD player was. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి సింగులర్ వర్డ్స్ వచ్చినప్పుడు మనం వస్ వాడతాం, అదే ప్లూరల్ వస్తే వస్ వాడతాం. సో ఇలా మీరు కొన్ని సబ్జెక్ట్స్ని తీసుకొని వాటితో మనకి ఈజ్ వస్తుందో వజ్ వస్తుందో అనేది మీరు ప్రాక్టీస్ చేస్తే ఎక్కడ వజ్, ఎక్కడ వర్, ఎక్కడ ఈజ్, ఎక్కడ ఆర్ వస్తుందో అనేది మీరు రోజు మాట్లాడే మాటలని ఒక నోట్స్లో రాసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఫ్లూయెంట్లీగా వస్తుంది. సో ఇక్కడ మనకి విల్ బీ ఎక్కడెక్కడ వచ్చింది, విల్ బీ ఫ్యూచర్లో ఎలాంటి సబ్జెక్ట్ అయినా, అది స్టూడెంట్స్ అయినా, స్టూడెంట్ అయినా, మంకీ అయినా, మంకీస్ అయినా, ద కింగ్స్ అయినా, కింగ్ అయినా, ఎలాంటిది సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఎలాంటిదైనా సరే మనకి ఇక్కడ విల్ బీ వస్తుంది. మరి కొంతమందికి డౌట్ రావచ్చు, విల్ బీ అంటున్నారు, కొంతమంది షెల్ కూడా యూజ్ చేస్తాం కదా అని. ఆ విషయం గురించి కూడా మనం నెక్స్ట్ ఈ వీడియోలోనే చెప్పుకుందాము, నెక్స్ట్ టాపిక్లో. సో అక్కడ మనం షెల్ ఎక్కడ వాడాలో, విల్ బీ ఎక్కడ వాడాలో కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇది బేసిక్ ఇంగ్లీష్లో మాత్రం మీరు విల్ బీ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. సో నెక్స్ట్ అసలు మనం ఆర్టికల్స్ గురించి నేర్చుకోవాలి అంటే మనం ఏ యాన్ గురించి, ఇవి కూడా ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్ కదండి. ఏ యాన్, ఇప్పుడు
ఆర్టికల్స్ 2 టైప్స్ ఉంటాయి కదా. ఏంటది? డిఫైన్ ఆర్టికల్స్, ఇండిఫైన్ ఆర్టికల్స్. డిఫైన్ ఆర్టికల్స్ అంటే ది వస్తుంది. ఇండిఫైన్ ఆర్టికల్స్ అంటే ఏ కానీ యాన్ కానీ వస్తుంది. ఇక్కడ డిఫైన్ ఆర్టికల్స్లో ఏం చెప్పాను? ది అంటే ప్రపంచంలో ఒకటి మాత్రమే ఉండే వాటికి మాత్రం మనం ది కానీ దా కానీ యూజ్ చేయాలి. అంటే ద సన్, ద మూన్, ద స్కై, ద ఎర్త్, ద రామాయణ, ద బైబిల్, ద ఖురాన్, ద హిందూజం, ఇలాంటివి వరల్డ్లో ఒకటే కదా ఉంటాయి అవి. సో వాటికి మనం దా యూజ్ చేస్తాం. యాన్ ఎక్కడ యూజ్ చేస్తాం? యాన్ ఎక్కడ యూజ్ చేస్తాం అంటే ఓవెల్ సౌండ్ అంటే ఏఈ ఐఓయు ఉంటే మనం అక్కడ యాన్ యూజ్ చేస్తాం. అదే ఏ అక్కడ యూజ్ చేస్తాం? ఏఈ ఐఓయు కాకుండా మిగిలిన లెటర్స్ ఉంటాయి కదా, బిసిడిఈఎఫ్ ఉంటాయి కదా, వీటికి మనం ఏ అనేది యూజ్ చేస్తాం. యాన్ అంటే మనం ఏదైనా వర్డ్ చెప్తే దాని యొక్క ఫస్ట్ లెటర్ ఏతో ఉండాలి, అప్పుడు మనం అక్కడ యాన్ యూజ్ చేస్తాం. సి సమ్ ఎగ్జాంపుల్స్, సమ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ టు యూ. సో షాల్ వి రీడ్ దట్ అండ్ ఆన్సర్ మీ. He is trying to drive a car. I am sending message to him. She give cup of tea. I saw a elephant. These are dash Himalayan mountains. There is oval on the blue. He is dash European. Mr. John is American. India is dash independent country. Kishore is dash best student in the class. Dash sun rises in the east. Dash rose is lovely flower. He has dash car. She is dash cleverest girl. Oh, what dash fool you are. Mr. Swapna likes to live in open air. Tirumala is a dash holy place. ఇందులో మీరు ఎన్నిట్లకి ఆన్సర్ చేయగలుగుతున్నారో ఒక నిమిషం ఆలోచించండి. 1 minute టైం ఇస్తాను. సో థింక్ చేయండి. మీరు ఏవైతే ఆన్సర్ చేయగలుగుతున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ 2 minutes తర్వాత నేను మీకు ఆన్సర్ అనేది చెప్తాను. సో మీకు కొన్ని హింట్స్ ఇస్తాను. హీస్ ట్రయింగ్ టు డ్రైవ్ ఏ కార్. ఖా, అక్కడ ఫస్ట్ లెటర్ ఏమొచ్చింది? సి అనేది ఎందులో ఉంటుందో దాన్ని బట్టి మీరు చెప్పండి. మీకు యాన్ ఎక్కడ వాడతామో ఎక్కడ వాడాలో చెప్పాను కదా. సో అది ఆలోచించి వీటి యొక్క ఆన్సర్స్ అనేవి చెప్పండి. ఆన్సర్స్ అన్నీ కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనకి పార్ట్ 2 వీడియోలో ఉంటుంది. ఆ వీడియోను కూడా కంప్లీట్గా చూస్తే మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.